Hi everyone, welcome to 9th class student for math class. Today I am going to explain polynomials, exercise 2.4, fourth problem, for the second one. Look here, expand this one using the identity 2x minus y plus z whole square. So this is the change like this, 2x plus of minus y plus z whole square. Then you have to write the identity. ఇచ్చినప్పుడు మనం ఏదైతే యూజ్ చేస్తామో 3 వేరియబుల్స్ ఉన్నటువంటి ఐడెంటిటీ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. దిస్ ఈస్ ద ఐడెంటిటీ. Then you have to change this one, 2x plus of minus y plus z whole square. So first next you have to write the identity, put in box. నెక్స్ట్ కంపేర్ అంటే ఇచ్చిన గివెన్ ఈక్వేషన్కి ఐడెంటిటీకి వాల్యూస్ కంపేర్ చేసుకుంటాం. ఐడెంటిటీలో ఎక్స్ ఉంది, ఇచ్చిన దాంట్లో 2x అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x, వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై, జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఉంది. దెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ఐడెంటిటీలో ఈ వాల్యూస్ సబ్మిట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఇది కదండి, ఇచ్చింది ఇది 2x ప్లస్ మైనస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్ ప్లస్ వై అంటే మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy అంటే 2 ఇంటూ 2x ఇంటూ మైనస్ వై ప్లస్ 2 ఇంటూ మైనస్ వై ఇంటూ జెడ్ ప్లస్ 2 ఇంటూ జెడ్ ఇంటూ ఎక్స్. ఎక్స్ప్లెయిన్ 2x హోల్ స్క్వేర్ మీన్స్ 4x స్క్వేర్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే ప్లస్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4xy plus into minus 2yz plus 2zx. This is the expansion of 2x minus y plus z whole square. Next, fourth law, third one, minus 2x plus 3y plus 2z whole square. Again you have to write the identity. Neat ga undadam koraku ala box lo రాయండి. కంపేర్ ఇక్కడ కూడా కంపేర్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 2x, వై ఈజ్ ఈక్వల్ టు 3y, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3z. ఓకే 2z దిస్ వన్. సబ్స్టిట్యూట్ దిస్ ద వాల్యూ. కంపేర్ చేసిన తర్వాత ఐడెంటిటీ రాసి ఐడెంటిటీలో సబ్మిట్ చేస్తే మైనస్ 2x హోల్ స్క్వేర్, వై అంటే 3y హోల్ స్క్వేర్, జెడ్ అంటే 2z హోల్ స్క్వేర్ minus 2 into 2a minus 2x into 3y plus 2 into 3y into 2z plus 2 into 2z into minus 2x. ఈ ఫార్ములా ఐడెంటిటీలో వాల్యూస్ సబ్మిట్ చేసాం. ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకుంటే దీన్ని మైనస్ 2x హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ ప్లస్ 3y హోల్ స్క్వేర్ అంటే 9y స్క్వేర్ 2z హోల్ స్క్వేర్ అంటే 4z స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 2s are 4 4 3s are minus 12x 2 3s are 6 6 2s are 12yz plus into minus 2 2s are 4 4 2s are 8zx. This is the external 4 with 3 problems this one. Thank you for watching my video. Please subscribe my channel and share it with your friends and like it.